Today's event is managed by Shreyas Media, South India's #1 movie promotion agency. ఈ ప్రోగ్రామ్ని మీరు మా మీడియా పార్ట్నర్స్ అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. TV9, NTV, జయ తెలంగాణ, మా మ్యూజిక్ అండ్ క్యాచ్ ఎక్స్క్లూజివ్ లైవ్ ఆన్ వనితా టీవీ. అలాగే శ్రేయస్ గ్రూప్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ మీరు చూడొచ్చు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఏ మ్యూజిక్. మరి ఈరోజు సాయి కార్తిక్ ది ఇయర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అని బిరుదు ఇచ్చేసాం. మరి సాయి కార్తిక్ అందించినటువంటి స్వరాలు ఎలా ఉన్నాయో మనం చూడాలి. ఇప్పటి వరకు మా లైవ్ వైర్ ఎనర్జీ ఎలా ఉంటుందో స్టేజ్ మీద చూసాం. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నది ఏంటంటే ఈ సినిమాలో ఎవరి టైం ఎలా ఉంటుంది అని మాట్లాడారు. గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం అని. టైం వచ్చింది కాబట్టే మా సుధాకర్ చెరుకూరి గారు అమెరికా నుంచి వచ్చి ప్రొడ్యూసర్గా మారుంటారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. సో టైం గురించి మాట్లాడితే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఏ మాట్లాడాలి, హౌ టైం ఎఫెక్ట్స్ దెమ్ అని. సో టుడేస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ ది గుడ్ టైమ్ అండ్ ది బ్యాడ్ టైమ్. నోబడీ వాంట్స్ దాట్. సో ఈరోజు ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ ట్రైలర్ మనం చూసాం కదా. అసలు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక రన్ ట్రైలర్ని మనం చూసాం. ఆ టీజర్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. బట్ ఒక్కసారి మళ్ళీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆ టీజర్ మనం చూద్దాం. హియర్ కమ్స్ ఆర్ కాన్సెప్ట్ టీజర్. నా హియర్ కమ్స్ అ క్యారెక్టర్ టీజర్ ఆఫ్ రన్. That's Run. Holi special ga manandaru munduki rabotondi. Run Holi special that is on 23rd. Ready to run for the theaters and tickets. Meerandaru kuda mee advance bookings cheseskondi. Run is on 23rd. Ready ayipondi. Get up. Mari modati paataki meeru siddham kandi. Get set go anangane మరి టైం స్టార్ట్ అవుతుంది. పాట రిలీజ్ అవుతుంది. సాయి కార్తిక్ గారు అందించిన రన్ స్వరాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మొట్టమొదటి పాటని రిలీజ్ చేయడానికి ఈరోజు వేదికపైకి వస్తున్న అతిథుల్ని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత శ్రీ సుధాకర్ చెరుకూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ మొదటి పాటను లాంచ్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కి మొట్టమొదటి సినిమా అందించినటువంటి డైరెక్టర్ వీరు పోట్ల గారిని, అండ్ అలాగే దర్శకుడి నుంచి నటుడుగా మారిన కాశీ విశ్వనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్స్ టాక్ అబౌట్ టైమ్స్ అండి. నాకు పువ్వులు ఇవ్వబోతున్నారా ఏంటండి? నా టైం బాగుంది, ఫ్లవర్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు మీకు మైక్ ఇస్తాను, మీరు నాకు ఫ్లవర్స్ ఇస్తే. యా, కాశీ గారు ముందు మాట్లాడతారు. టైం గురించి మాట్లాడుతున్నాము. రన్ ఇస్ ఆల్ అబౌట్ టైం, రైట్? టైం వచ్చింది కాబట్టే వీరు నిర్మాత అయ్యారు. ఎక్కడో అమెరికాలో ఉన్న సుధాకర్ చెరుకూరి గారు ఇండియాలో నిర్మాతగా వచ్చారు. మీరేంటండి టైం మారింది కాబట్టి డైరెక్టర్ నుంచి నటుడైపోయారా? ఇండస్ట్రీలో దేనికైనా టైమే. అందరికీ నమస్కారం. రన్ ఇది ఒక పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యన కాన్సెప్ట్లు బాగున్న సినిమాలు అన్నీ ఆడుతున్నాయి, చిన్న సినిమాలు. ఈ సినిమా రీమేక్ అయినా కూడా చాలా ప్లానింగ్గా అనిల్ కృష్ణ తీర్చిదిద్దిన విధానం షూటింగ్ టైంలో చూశాను నేను. చాలా బాగా చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కొత్త ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు కానీ అజయ్ గారు కానీ వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు చేకూరుస్తుంది. ఈ సినిమా అనిల్ గారి ఆధ్వర్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలకి తీసిపోని విధంగా ఉంటుంది. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని ఈ టీం అందరికీ మంచి
సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు అనిల్ కృష్ణ అండ్ దిస్ టీమ్. కన్నుగంటి నుంచి అంతకుముందు ఒక కామెడీ ఎంటర్టైనర్ చూసేసాం, బట్ రన్ మీద ఎక్స్పెక్టేషన్స్ మీరు చెప్పినట్టుగా చాలా ఎక్కువ ఉన్నాయి. దాట్స్ బికాస్ ఆఫ్ ద క్రేజీ కాంబినేషన్ అట్ సందీప్ అండ్ ఆల్సో వడ్డీ రాజాగా మనకు కనిపించిన బాబీ సింహ, అందరూ కలిసి ఎక్స్పెక్టేషన్ పెంచారు. దెన్ ఏకే ముఖ్యంగా చెప్దాం అనుకుని మర్చిపోయింది, సందీప్ క్యారెక్టరు ఈ సినిమాలో ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాల కంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత చూశాను నేను, ఎరగదీశాడు పర్ఫార్మెన్స్. అంటే ఇదేదో హీరో గురించి చెప్పడానికి కాదు, మనస్ఫూర్తిగా నేను షూటింగ్ స్పాట్లో చూశాను, చాలా బాగా చేశాడు. ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక డిజైన్ ఉంది. ఆల్ ది బెస్ట్. వెల్, సందీప్ ప్రస్తుతం డీసెంట్గా కనిపిస్తున్నారు, కానీ సినిమాలో మాత్రం అంత డీసెంట్గా కనిపించి ఉండకపోవచ్చు, బాగా అల్లరి చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఆల్ రైట్, వీరు గారు, మీరు కూడా టైం వచ్చింది కాబట్టి మారి రైటర్ పోస్ట్ నుంచి మారి డైరెక్టర్ పోస్ట్కి వచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్తో మీకు అనుబంధం కూడా డిఫరెంట్ కాబట్టి యూ ఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ద టైమ్. యా, డెఫినెట్లీ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. డెఫినెట్గా ఇది టైం మీద మూవీ, టైమ్లీ మూవీ అని నా ఫీలింగ్. మన ఆడియన్స్ రెడీగా ఉన్నారు కొంచెం కొత్త కాన్సెప్ట్లతో సినిమా తీస్తే చూడడానికి. అండ్ ఈ కాన్సెప్ట్ అనిల్ గారు చెప్పగానే డెఫినెట్గా చాలా బాగుంది, కరెక్ట్ ఫిల్మ్ అని అనిపించింది. ఇమ్మీడియట్గా క్యాస్ట్ క్రూ అని చెప్పగానే సందీప్కి పర్ఫెక్ట్ అండ్ అనిల్ హ్యాస్ ఏ దట్ ఎనర్జెటిక్ ఫిల్మ్ మేకింగ్. సో డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుందని అనిపించింది. థియరిటికల్గా అన్నాను అప్పుడు అనిల్ గారితో, బట్ ఇమ్మీడియట్గా ఒకసారి టీజర్ చూసినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ఆయనకి మెసేజ్ పెట్టి ఇట్స్ టూ గుడ్ అండి, ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వెరీ గుడ్ ఫిల్మ్ అవుతుంది అని అనిపించింది. సో డెఫినెట్గా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అనిల్ అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్. ఐ లవ్ యూ గాయ్. సందీప్కి నాకు తమాషా రిలేషన్షిప్. మేమిద్దరం ఫస్ట్ టైమర్స్. తను అప్పటికి హీరో కాలేదు, నేను అప్పటికి డైరెక్టర్ని కాలేదు. తను యాక్చువల్లీ మేమిద్దరం సినిమా చేయాల్సిందే, యాక్చువల్గా కుదరలేదు. ఆ లవ్ స్టోరీ ఒకటి అనుకున్నప్పుడు. సరే, ఫైనల్గా ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ అనిల్ గారు ఎప్పుడు కూడా క్రియేటర్స్కి, టెక్నీషియన్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఓ పక్కనుండేసి ప్రాపర్గా ప్రాసెస్ నడుస్తున్నట్టు చూస్తాడు. సో అది ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్కి. అండ్ ఆల్ ద బెస్ట్ అనిల్ గారు అండ్ సుధాకర్ గారు. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఇలా కంటిన్యూస్గా చేయాలి. నాతోటి నెక్స్ట్ మూవీ ఒకసారి ప్లాన్ చేస్తే ఐ విల్ బీ సో హ్యాపీ. అండ్ మా కిషోర్ అండ్ మా అజయ్ సుంకరా వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. ఇట్స్ కైండ్ ఆఫ్ హోమ్ బ్యానర్ ఫర్ యూ. అండ్ టైం వస్తే కనుక మీరు ఇందాక సందీప్ గారితో స్టోరీ చెప్పాను అనుకున్నారు కదా, టైం వస్తే అది కూడా మెటీరియలైజ్ అయిపోతుందండి. రైట్. యాక్చువల్గా ఇది ఆడియో ఫంక్షను. సాయి కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాలి, మేము ఇద్దరం కూడా మర్చిపోయాం. సాయి కార్తిక్ ఈరోజు హీరో, సారీ. ఆల్ ది బెస్ట్. అలాంటి ఆడియో ఫంక్షన్స్ అన్నీ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ ఫంక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది మర్చిపోతున్నాం ఆబ్వియస్గా. ఇది ఫస్ట్ టైం కాదు మేము మర్చిపోయేది, జనాలు మర్చిపోతూనే ఉన్నారు. బట్ ఆల్ ద బెస్ట్ సాయి కార్తిక్, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్. వెల్, సాంగ్ రిలీజ్ మామూలుగా కాదండి. సాంగ్ నెంబర్ 1 బుజ్జి బుజ్జి కొండకి టైం వచ్చింది అని మీరు చెప్పాలి. టైం వచ్చింది కాబట్టి సాంగ్ రిలీజ్ చేస్తాం. సాంగ్ నెంబర్ 1 బుజ్జి బుజ్జి కొండకి టైం వచ్చింది. థ్యాంక్ యూ వీరు గారు అండ్ కాశీ గారు. అమ్మాయో అమ్మాయో ఏ మాయో చేసావే, హై టెన్షన్ తీగల్లే దిల్ నే టచ్ చేసావే, గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వేళ్ళ పైన చందమామ వాలే, పప్పంచుల్లో నడిచాలే, ప్రాణమంతా వేల డైనమైట్లు పేలే, లోకమంతా నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే, బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి
బుజ్జి కొండ కొండలకు డబ్బు సౌండ్ మార్చినావే బుజ్జి బుజ్జి కొండ కంటి పాప నిండా ప్రేమ రంగులను దక్కకుచ్చినావే That is Bujji Bujji Konda, music by Sai Karthik, film by Hani Kannaganti, starring Sandeep Kishan and Anisha Ambrose. మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మొట్టమొదటి పాటని లాంచ్ చేసిన మా గెస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ పాటని కొంచెం చూసాం, తెరపై టీజర్ లాగా చూసాం, బట్ ఇప్పుడు ఈ మొత్తం పాటని మనం వినబోతున్నాం. ఈ పాటకి పెర్ఫార్మెన్స్ మనకి లైవ్ సింగింగ్లో అందించబోతున్నారు అరుణ్ అండ్ రోల్ రీడా. లెట్ మీ వెల్కమ్ అరుణ్ అండ్ రోల్ రీడా ఆన్ టు ద స్టేజ్.